श्रीमहागणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాజ్ఞ అంతర్భాగముగా 573వ రోజు ప్రవచనం. 573వ రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 13వ పర్వము శాంతి సప్తకంలోని ద్వితీయ పర్వము అయినటువంటి ఆనుశాసిక పర్వములో తృతీయ శ్లోకం, పేజీ నంబరు 365, 118 కేటగీతి పద్యం. గోదాన ప్రభావం చెప్పిన కొద్దీ ఆయనకి తనివి తీరట్లేదు, గొన్న కొద్దీ ఈయనకి తనివి తీరట్లేదు. కాబట్టి ఇవాళ 17 కదా, 17వ తారీఖు. చెప్పమ్మా. 74వ రోజు వస్తుంది. ఇవాళ 74వ రోజు వస్తుందా? 16వ తారీఖు మరి బల్లాయన ఉన్నాడో లేదో తెలియదు. మరి బల్లవారు ఉన్నారా? బల్లవారు కూడా లేరు. ఎవరిని? మౌద్గల్యసాన్ని కనుక్కుంటా. ఎందుకు తర్వాత? ఇవాళ డేట్ ఎంత? ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వచ్చింది? నాకు డేట్ తేడా వచ్చి డేట్ ప్రకారం 574 అమ్మా. ఇంకో మహాదేవ ఏం చేస్తామమ్మా? చెబితే వింటివ గురో గురో వినకే చెడితిర శిష్య శిష్య. అది సంగతి. మొండి గురోర్ బండ శిష్య. అది అయ్యా చెప్పండి తల్లి. కానీ ఈ అపూర్వ సమ్మేళనం, ఈ గంగా యమున సంగమం, ఇది మళ్ళీ దొరకదండి. ఈ త్రివేణి సంగమం, ఇటువంటి గురువులు ఇటువంటి శిష్యులు నా భూతే నా భవిష్యత్. తప్పు ఇప్పుడు వేసుకోండి. సో ఇవాళ నుంచి నాకు ఇంకో బాధ్యత పెరిగింది. వీళ్ళు రాగానే డేట్ వేసుకోమని చెప్పడం. చెప్పండి. ఏం చేస్తా? మహాదేవ్ ఇలా గోదానం గురించి చెప్తున్నారు. రామాయణంలో పిడకల పెట్ట ఉండాలి కదా. చెప్పండి. అనుటయు ఇప్పుడు ఎవరు? ఆ లక్ష్మీదేవికి గోమాతకి సమానం. అయినా నేను ఉంటాను. వద్దమ్మా, నటించాను. ఆశ్చర్యపోయినాడు. నేను ఉండడం వల్లంగా నా గురించి తపస్సు చేస్తారు. నేను దానవుల దగ్గర నుంచి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితి చూసారా? దేవతల దగ్గరికి వెళ్ళి వీళ్ళ పరిస్థితి చూసారా ఎంత పెరిగిపోయారో? ఋషులు మునులు తపస్సు, దేవతలు నా కోసం తపస్సు చేస్తారే. నువ్వు ఏదన్నా చెప్పమ్మా, నిన్ను మేము అప్పుడు ఆవిడ శరణు వేడింది. ఇలా మీరు నన్ను అవమానించారని తెలిస్తే నన్ను ప్రపంచంలో ఎవ్వరూ గుర్తించదయ్యా, నా విలువ పోతుందయ్యా. ఓళ్ళారా, నన్ను మన్నించండి, నన్ను స్వీకరించండి అంటే, సరే ఓ పని చేయి, మా గోమయము అంటే మా పేడ, మా గోజలం అంటే మూత్రము విలువ వేదాలకు తెలుసు.
నువ్వు కావాలన్నా కూడా అక్కడ ఇస్తున్నావు పో అన్నారు. అక్కడ ఉండు నువ్వు. చూసారా అవి ఎంత పవిత్రమైందో. నాదు పుణ్యమున చేసి అది వెంటనే ఆవిడంది ఏమన్నంటే నాకు అక్కడ అనలా ఆవిడ వెంటనే అందరు నాదు పుణ్యమున చేసి కంటిని పడయంగా మీ అనుగ్రహం కంటిని పడయంగా మీ అనుగ్రహం. నా ఎన్నో ఏ జన్మలో పుణ్యం చేసిన పుణ్యము నాకు మీ అనుగ్రహం లభించింది. అనుచు అనుచు అట్లు వసించి అప్పుడు అలా వసించి మీ అనుగ్రహం అంటే గోమాత అనుగ్రహం దొరికినందుకు లక్ష్మీదేవి సంతోషించి లక్ష్మీదేవి సంతోషించిందండి. అది సంగతి. ఇది గోమయ ప్రభావంబు అయినా గోమయ అనుకున్నటువంటి విలువ పెట్టుకోండి. ఆవు పేడని ఎప్పుడు స్వీకరించుకోకూడదు. అది గోవుల మూలం ఇట్టిద గోవు అమోఘ మహిమ. కాబట్టి గోమయమన్నాడు. గొప్ప చరిత్ర ఇది నాయన అని చెప్పారు. తర్వాత మరియు ఒక్క విశేషంబు చెప్పదా ఆకరణం. అంతేకాకుండా ఇంకో విశేషం చెప్తాను నేను గోవుల గురించి. ఆటగాడు సురభి తపము సేయ సరసిజాసనుడు ప్రత్యక్షమై మనోరథము చెప్పుము కౌతుకమున వచ్చిది అనవుడు మహేశ్వర్య. ఓ మనుషుల్లో గొప్పవాడైనటువంటి ఓ ధర్మరాజా, నీకు ఇంకో మాట చెప్తాను నేను. ఒకప్పుడు సురభి అంటే గోవు తపస్సు చేసింది. తపస్సు చేసేటప్పటికి ఆ సరసిజాసుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఆహా నీ తపస్సుకు మెచ్చానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఉత్సుకతతో ఉంది, కౌతుకత ఉత్సాహంగా ఉంది. ఏమిటి, నీకు వరం కావాలి, కోరుకో, ఏదైనా వరం కోరుకో. నువ్వు చక్కటి తపస్సు చేసావు. ఇప్పుడు చిన్నపిల్లాడు కనుక వాడు ఏదైనా ఒక సాధించాడు అనుకోండి, అంటే వాడికి మనం గిఫ్ట్ ఇవ్వం. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మనం ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఉంటాం చూడు, అలా అన్నమాట. నీకు ఒక వరం ఇస్తాడు, కోరుకో అన్నాను బ్రహ్మదేవుడు సురభితో అనేటప్పటికీ కందబద్యం మీరిట్లు ప్రసన్నమతి గారవమున వచ్చునంత కంటే మీరిట్లు ప్రసన్నమతి గారవతి వచ్చున కంటే మేలు ఏ కోరంగా వలయునట్టిది కారుణిక ప్రథమగణ్య కారుణిక ప్రథమగణ్య అంటే కరుణలో కరుణ ఎవరికి ఉంది అంటే ముందర బ్రహ్మదేవుడిని చెప్పాలట. కాబట్టి బ్రహ్మదేవుడు ఫ్లాట్. ఇప్పుడు ఏం మనం కోరుకుంది? కరుణలో నీకంటే గొప్పవాడు ఎవరున్నారైనా బ్రహ్మదేవ. ఒక విషయం చెప్తాను విను. మీరు నా దగ్గరికి వచ్చి ఇంత గౌరవంగా మాట్లాడుతున్నారే, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారే, అంతకంటే ఇంకో వరం కోరుకోనా నేను? ఎందుకని మహాపురుషుల దర్శనము, మహాపురుషుల స్పర్శనము, మహాపురుషుల సన్నిధే పెద్ద వరం. ఇక మళ్ళీ ఇంకో వరం అక్కల్లా. అందులో దేవజ్యేష్ఠుడు, దేవతల ప్రథముడు ఆయన. ఆయన నువ్వు ఇంకేం వరం కోరుకుంటావు? ఆయన చాలా సంతోషించాడు. అసలే సంతోషం మీద ఉన్నాడు ఆయన, ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషించాడు ఆయన. సంతోషించి వచనం అత్యంత సంతుష్ట స్వాంతుండై సురజ్యేష్ఠుండు సురభిని చూచి సురలోకాది దివ్యలోకంబులకెళ్ళను గోలోకంబు మీదుగా వరం విత్తుగాక అని తలంచి అవిశేషంబు మున్ను తన వలన సిద్ధంబగుట సంస్కృతం గోచరమగుటయు. వీటికి ఏమైనా వరం కావాలి, అదేమి వరం కోరుకోలేదు. మీరు ప్రత్యక్షమై మీరు ఇంత గౌరవంగా వాణి కావాలి ఏంటండి.
అప్పుడు ఈయన ఒక వరం ఇద్దాం అనుకున్నాడు. తన లోకము పైన గోలోకాన్ని ఇచ్చి, అమ్మ మీరు నా మీద ఉండరు అంటే ఏంటి వీళ్ళ, మీరు పైన ఉన్నారంటే కింద వాళ్ళందరూ మీ అధీనంలో ఉన్నట్టేగా. కాబట్టి అందరికంటే పెద్దవాడు ఆయన మీద ఇంటున్నాడు అని ఇద్దామని అనుకుని, అప్పుడు అనిపించింది ఈ వరం నేను ఆల్రెడీ ఇచ్చేసాను కదా, అది జ్ఞాపకానికి వస్తున్నాయి. మరి ఇంతకంటే వరం ఏముంది ఇవ్వడానికి? నాకంటే పై స్థితిలో నేను పెట్టేశాను, నువ్వు చెప్పినట్టు నేను వింటున్నాను. ఇది ఆ కుశికుడు కనుక చవనుడు చెప్పినట్టు విన్నట్టు. మిగిలిన ఇంక ఏ వరం కావాలి అనుకున్నాను. అనుకుని కేటగిరి గోవులకు మేలు సేయంగా, గోవులకు మేలు సేయంగా కోరు నాదు చిత్తమున, కోరు నాదు చిత్తమున మద్వరంబున సిద్ధమైన తెరగా, మద్వరమున సిద్ధమైన తెరకు వలసే దైవకమై దైవకమై దీని పెంపు ఆవహించదా, దీని పెంపావహించదా అని ఇచ్చే ఆ వరం. దైవీకముగా అంటే ఇట్స్ నాట్ యాక్సిడెంటల్, బై డివైన్. అంటే బ్రహ్మదేవుడు కూడా దైవీకం అనుకుంటాడే, బ్రహ్మదేవుణ్ణి కూడా నియమించి శాసించేటువంటి ఒక పరమాత్మ ఉందని కదా అని అర్థం. వీటికి వరం ఇవ్వాలనే కోరిక నాకు పుట్టిందంటే, ఆ ఇచ్చిన వరమునే మళ్ళీ గట్టిగా స్పష్టంగా సుస్పష్టంగా స్థిరమయ్యేటట్టు వరం ఇస్తారు. అంటే అది శాశ్వతంగా గోలోకము బ్రహ్మలోకము పైన ఉండుగాక అని వరమిస్తాను అని అనుకున్నాడు ఆయన. శాశ్వతముగా ఈ గోలోకము నా బ్రహ్మలోకం పైన ఉండేటట్టుగా. ఇది నా మనసులో కలిగిందంటే గోవులు చాలా ప్రాధాన్యం. నా నుంచి కలిగినప్పటికీ అవి నాకంటే ప్రధానమైనవి అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. తర్వాత వనరుహ సంభవుండు అత్తెరగున తన లోకంబు కంటే గోలోకము సజ్జన వినుత చరిత మీదై ఉనికి వెలుగు చేసిన మహోజ్వలమైన. కాబట్టి ఆ విధంగా మంచి వాళ్ళ చేత నమస్కరింపబడేటువంటి ఓ ధర్మరాజ. కాబట్టి ఆ విధముగా ఈయన ఉన్నారే ఎవరు, మన బ్రహ్మదేవు తన లోకము కంటే కూడా పై లోకంలో గోలోకాన్ని ఉంచారు ఆయన. కాబట్టి గోలోకంలోకి చేరినటువంటి వాడు అక్కడ రాధాకృష్ణుడు ఉంటారు. రాధ అంటే ఆనంద స్వరూపం. ఆవిడ ఆనంద స్వరూపిణి. ఆ తల్లి కేవలం ఆనందం. మీకు ఇప్పటికి కూడా మీకు ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే జ్వాలాముఖికి వెళ్ళండి. అక్కడ ఏ ఇంధనం లేకుండా మండేటువంటి నిరంతరం వెలుగుతున్న జ్వాలలు కనిపిస్తాయి. రాధేశ్యామ్ అన్నారు అనుకోండి, ఆ మంటలు ఇలా పైకి లేస్తాయి ఇలా. రాధాకృష్ణ అది గొప్ప నామం అండి. ఇవాళ ఈ కార్యక్రమం 8:28 ఆపడానికి కూడా రాధాకృష్ణ అని ఒక ఆయన వచ్చి కలవబోతున్నాడు. ఆయన యాక్చువల్గా ప్రతి సండే వచ్చి కలుస్తాను, ఎవరి సండే. ఆయన పొద్దునే వస్తారు ప్రతిసారి. ఇవాళ ఎందుకో రాత్రి వస్తున్నారు, అందుకని 8:28కి నేను ఆపేస్తాను. ఇవాళ నివేదనలు అవే ఉండవు. అంటే నివేదనలు 8:20కి ఆపేసి నివేదనలు 8:28 లోపల పూర్తి చేయాలి. అది తర్వాత వచనం అని చెప్పి కందపద్యం. గో విషయ వాక్య పఠన. ఇంకో విషయం నాయన, ఈ గో విషయ వాక్య పఠనములు, ఈ గో విషయాల గురించి వాక్యాలను చదవటము, శ్రావణ సంశ్రవణములు అంటే వినటము వినిపించటము. ధరావర ఓ రాజా, ఆయువు నీ ఆయువుని పెంచుతాయి, శ్రీ లక్ష్మి ఐశ్వర్యాన్ని పెంచుతాయి,
విభవ కీర్తి విభవము వైభవాన్ని పెంచుతాయి, కీర్తిని పెంచుతాయి, సుగతి సుగతి మంచి గతులు కలిగజేస్తాయి, సమావహములు సమావహములు తత్పరుండవగు కథల. కాబట్టి ఎప్పుడు ఈ గోవుకి సంబంధించిన కథలు వింటూ గోమహత్యము తెలుసుకుంటూ ఎందుకంటే వినాలి, వినిపించాలి. అప్పుడు నీకేం జరుగుతుంది? ఆయువు, కీర్తి, మనం అంటూ ఉంటామే క్షేమ, స్థైర్య, విజయ, ధైర్య, ఐశ్వర్య, ఆరోగ్యం అన్ని వచ్చేస్తుంది, సుగతి కూడా వచ్చేస్తుంది. నీకు ఇంకేం కావాలండి? అది తర్వాత వచనం అనిన విని కౌంతేయాగ్రజుండు శాంతనవుతో మహాత్మ గోవుల మహాత్మ్యము తేటపడం పెక్కు భంగులని చెప్పి నన్ను కృతార్థనం చేసిదివి. సర్వయజ్ఞంబులందును దాతవ్యంబు అత్యంతము సువర్ణం బని బిందు. నాత గోవుల మహత్వము అనేక రకాలుగా చెప్పి నన్ను కృతార్థుని చేశావు. చాలా సంతోషం. అయితే అన్ని యజ్ఞములకు అత్యంత దాతవ్యం అంటే ఖచ్చితంగా దానం చేసేది ఉండేది ఏమిటయ్యా అంటే సువర్ణం, బంగారం. కాబట్టి సువర్ణం ఇవ్వాలి. ఆ సువర్ణ దానం గురించి చెప్పంటున్నట్టు వేదంబులు సువర్ణ దక్షిణేతివై అని చెప్పాడు. సువర్ణ దక్షిణేతివై చెప్పాను. అంటే వేదములు ఏమి చెప్పండి? ఎప్పుడు కూడా దక్షిణ ఇవ్వాలంటే మనం ఈ రోజుల్లో కాగితాలు ఇస్తున్నాం కానీ దక్షిణ అంటే సువర్ణమే అంతే. వేదం చెప్పింది దక్షిణ. వేదములు ఏం చెప్పంటే వాళ్ళకి దక్షిణ ఇచ్చారంటే బంగారం ఇవ్వడమే. మరి ఈ రోజుల్లో మనం కాగితాలు ఇస్తున్నాం. ఈ కాగితాలు విలువ ఉందండి. ఎవడో వచ్చి ఈ కాగితాలు పనికి రావంటే నువ్వేం చేయలేవు, ఆ కాగితాలను పెట్టుకో. కానీ బంగారాన్ని ఇది పనికి రాదు అని చెప్పగలిగిన వాడు ఇంతవరకు రాలేదు కదా. మరి భవిష్యత్తు తర్వాత మనకి తెలియదు. అది సమయం. ఏమో ఏ తుకలకో వస్తాడు వాడు తుకలకు ఏం చేశాడు? 17 వాడు బంగారు నాణ్యాలు తీసేసి తోలు నాణ్యాలు పెట్టాడు. అలాగే రావచ్చు, ఏ తుకలకో రావచ్చు. భూమియు గోవులు కాంచనంబులు ఈ విషయంబులైన దానంబులు ఉత్తమమ్మని వేదవ్యాస వచనంబులు కలిమి నీవు చెప్పి నువ్వు చెప్పావు కదా స్వామి. అయ్యా గంగాధనయ్య, భూదానము, గోదానము, సువర్ణ దానము అన్ని దానముల కంటే శ్రేష్టం అని చెప్పావు కదా. సంతోషం. సువర్ణ విశేషము వినబలుతుం చెప్పవే అని అతనికి ఆ విశేషాన్ని వినాలనుకుంటున్నాను. సువర్ణ దానం గురించి చెప్పవా? తప్పకుండా చెప్తాను. భీష్ముడు ధర్మజనకు సువర్ణ దాన మహిమాతిశయంబు భీష్ముడు ఈ ధర్మజనికి సువర్ణ దాన విశేషాల గురించి చెప్తున్నాడు. ఏమిటంటే అది శీసపద్యం. శంతను నృపతి లోకాంతరగతుడైన అంటే చాలా గొప్ప ఇదండి కదా. ఒకప్పుడు ఈయన తండ్రి చంద్రుడు లోకాంతరము. నిజానికి చనిపోవడం అనే మాట అంటారు. ఈ లోకం వదిలి ఇంకో లోకానికి వెళ్ళారు ఆయన. మన తెలుగు మాటలు కూడా చనిపోవుట, వెళ్ళిపోయాడు. చనుట అంటే వెళ్ళుట. ఎక్కడికి వెళ్ళాడు? ఈ లోకం వదిలి ఇంకో లోకానికి వెళ్ళాడు. కానీ బాధపడటం ఎందుకు? ఇప్పుడు మనం ఉన్నామండి, హైదరాబాద్ వెళ్ళి మద్రాసు వెళ్ళామనుకోండి, బాధపడుతున్నా? ఈ ఖండం నుంచి ఇంకో ఖండానికి వెళ్ళామనుకోండి, బాధపడుతున్నా? అది కూడా అంతే, లోకాంతరం. కాబట్టి మా శంతనుడు చాలా గొప్ప కథ అండి. చాలా భారతంలో నాకు నచ్చిన కథల్లో ఇదొకటి.
ఆయన ఏం చెప్పారంటే శంతను నృపతి లో- లోకాంతరుడైన అంటే చనిపోయిన తర్వాత విను విను తదీయ శ్రాద్ధ విధి వనర్ప తదీయ శార్థ విధి వనర్ప శ్రద్ధగా చేసేదే శార్థం. ఆయన చనిపోయినా నీకు ఆయనకి బంధం పోలేదు. ఇక్కడే మీకు ఇంకో విషయం చెప్పాలి. ఖచ్చితంగా 12వ రోజున అక్కడ ఏడుపు మంత్రం ఒకటి ఉంది. అప్పటికి మనం ఏడవడం మానేస్తాం. నీకు ఇప్పుడు మీ నాన్నగారు చనిపోయారు అనుకుందాం, మీ నాన్నకి బంధం ఉంది, ఎందుకంటే నువ్వు నీళ్ళు వదులుతున్నావు. మీ తాతయ్యకి బంధం ఉంది నీతో, ఎందుకంటే మీ నాన్న ముత్తాతకు కూడా బంధం ఉంది. ఆ పై ఆయన్ని పెద్దల్లో కలిపేయమంటారు. అందుకే పిండాలు చేసి దీన్ని ఇందులో కలుపు, దీన్ని ఇందులో కలుపు, దీన్ని ఇందులో కలుపు అంటారు. ఇక ఆ పై వాడికి నీకు సంబంధం లేదు, సంబంధం దిగిపోయింది అనమాట. వాడిని పెద్దల్లో కలిపేస్తాం. ఈ పితృదేవతలు మన వాళ్ళు ముగ్గురు ఉంటారు, వసు, రుద్ర, ఆదిత్యుడు. మీ పోయిన వాడు వసు, తర్వాత రుద్రుడు, తర్వాత ఆదిత్యుడు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రమోషన్ వస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో చేసేదే శార్థం. అదేం బూతు మాట కాదు, ఆ శ్రద్ధగా చేయాలి. ఆ శార్థం పెడుతున్నాడు ఇంకా ఎవరు? చంద్రుడికి. ఎవరు? భీష్ముడు పెడుతూ ఉంటే ఈ కథ మనకి హరివంశంలో ఎర్రాప్రగడ వారు కూడా రాశారు. చాలా బాగుంది. ఎర్రాప్రగడ వారు కూడా రాశారు. ఇది ఇంకా బాగుంది, చక్కగా వెళ్ళి భారత కథల్లో నాకు నచ్చిన కథ. ఎందుకంటే ధర్మం అంటే ఏమిటో ఇందులో చెప్తారు. నాకు కావాల్సింది ధర్మం. మనం ధర్మంగా ఉన్నామని ధర్మదేవత గెలిస్తే చాలు, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. ఇంకా ఒక విధంగా ప్రపంచం మనం అనుకుంది అనుకోండి, మన పాపాల్లో షేర్ పోతుంది, దరిద్రం అయిపోతుంది. పోనీ చెప్పమ్మా. పోనీ గంగాద్వారమునకి అంటే గంగాద్వారంలో మా తల్లి మా తల్లి గంగ సహాయంబు అంటే నా తల్లి గంగాదేవి సహాయం చేస్తుంది నాకు. అదే కదండి, శంతనుడు కదా. తల్లి సహాయం చేస్తూ ఉండగా ఈయన గంగాద్వారంలో తండ్రికి తిథి పెడుతున్నాడు. ఈయన తిథి పెడుతూ ఉండగా ఎవరు? భీష్ముడు తనకదే చెప్పుకుంటున్నాడు. క్రియాకలాపం బెల్లనప. తల్లి సహాయం చేస్తోంది, ఈ క్రియాకలాపం చేస్తారు. నాయన ఇట్రా, ఇటు కూర్చో, ఇది చెప్పు, ఇది తిప్పు, ఇటు ఎక్కడ తీసో అని. మనకి శార్థ విధిలో తద్దినముల్లో 3 ఉంటాయి: పిండ ప్రదానము, అగ్నౌకరణము, బ్రాహ్మణ భోజనము అని. ఇందులో అన్ని ముఖ్యమైనదే పిండ ప్రదానం చేస్తూ వరకు వచ్చింది. ఇది అది క్రియాకలాపం. పిండ ప్రదానం అప్పటికి పిండ ప్రదాన సమయం వచ్చింది. అంటే ఒక్కొక్కటి అయిపోతుంది. ఈ పిండ ప్రదానం ఎప్పుడు వస్తుంది? మొట్టమొదట అగ్నౌకరణ, తర్వాత బ్రాహ్మణ భోజనం, తర్వాత పిండ ప్రదానం. అక్కడికి వచ్చారు వీళ్ళు. అప్పుడు పెట్టి మీరు ఏం చేస్తారు? కొంచెం మీకు దీంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. దర్భల్ని ఇలా పరిచి ఆయన పిండల్ని పెట్టండి అంటారు. వాటికే మనం నమస్కారం పెట్టుకోవాలి. అది దర్భ విన్యాసమునర్ప. దర్భల్ని పరిచారు. పరిచి అంగుళీక కంకణ కంకణాంగదముల పొడము. ఆ దర్భల్లోంచి ఒక చెయ్యి పుట్టుకొచ్చి ఆ చేతి నిండా 4 మంచి మణులు పొదిగినటువంటి ఉంగరాలు, మంచి కంకణాలు ఉన్నాయి, మంచి అంగదములు ఉన్నాయి. అంగదములు అంటే ఇక్కడ పెట్టుకునేదాన్ని అంగదం అంటారు. భుజానికి పెట్టుకునేది అంగదం. ఇక్కడ మణికట్టు దగ్గర పెట్టుకునేదాన్ని కంకణం అంటారు. ఈ వేళ్ల దగ్గర పెట్టే ఉంగరాలు. భుజం ఒక చెయ్యి పట్టుకుంటుంది, పుట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి అంటే చేతిలో పెట్టమన్నాడు. చూశాడు ఎవరిది చెయ్యాలి.
కరము పొడమి అంటే కరం పుట్టుకొచ్చి అరచేయి సాచుటయును అరచేయి ఇలా సాచింది, ఇలా పుట్టుకొచ్చి ఇలా పెట్టాలి, చెయ్యి ఇలా పెట్టింది అంటే ఇలా. మనం ఏమన్నా తీసుకోవాలనుకోండి, ఎలా తీసుకుంటాం? ఇలా తీసుకోలేంగా, ఇలా పెట్టాలి. ఇలా అరచేయి సాచుటయు చిత్తం అద్భుతంబు పొంద. నా మనస్సు ద్వారా ఇదేమిటా అద్భుతం, ఆశ్చర్యం వేసింది భీష్ముడికి. ఈ గంగాధరుడికి అద్భుతం వేసింది. దానిని తప్పక చూసి తేరిపారి ఆ చెయ్యి వంక చూసి అయ్యా అధిపు బాహువగుట అదిపు ఆ చెయ్యి ఈయనకి బాగా తెలుసు. ఏ చెయ్యి ఈయన చిన్నప్పుడు పట్టుకొని నడిపించిందో, ఏ చెయ్యి ఈయన్ని నడిపించడమే కాకుండా లాలించిందో ఆ చెయ్యి ఎవరిది? శంతనుడు చెయ్యి. శంతనుడు స్వయంగా తను చేయి పెట్టేశాడు. దర్భల మీద నాకు ఇచ్చారా, నేను తినేస్తాను. నీ అంతటి వాడు పెట్టాడు నా అదృష్టం, నా అదృష్టం. ఎందుకంటే ఒక మహానుభావుడు తిథి పెట్టడం అనేటువంటిది అంత సామాన్యమైన విషయం కాదండి. మీరు అనుకుంటున్నారా? మీరు మీ యొక్క ధనం పోసినా సంపాదించలేరు. మీకు ఇప్పుడు ఆ మాట వచ్చింది కాబట్టి చెప్తాను. నిత్యానుష్ఠానపరుడైన నేను, మీరు ఎవరు అడిగితే వాళ్ళందరి పేర్లు నేను చేసి పెట్టాను మీకు. ఇప్పుడు ఇలా మీకు ఆ విలువ తెలియాలి. అది ఎవరైనా సరే, కులముతో సంబంధము లేకుండా, కులముతో సంబంధం ఒక్కొక్కసారి మీరు లేకపోయినా నేను పెట్టడం జరిగింది. కాబట్టి అవి మీ పితృదేవతలు ఎంత తరింపజేసి ఉంటాయో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఇప్పుడు ఆ చెయ్యి వచ్చేటప్పటికి శంతనుడు చేయని అర్థమైపోయింది. ఇప్పుడు ఈయన ఇది నిజంగా వరమా శాపమా? ఖచ్చితంగా వరము కాదు, అది పరీక్ష. ఇప్పుడు ఈ భీష్ముడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ పిండం పెట్టబోతుంటే ఆ దర్భంలోంచి ఇలా వచ్చింది. అది చేతిలో పెట్టాలా, దర్భల మీద పెట్టాలా? చేతిలో పెట్టాలా, దర్భల మీద పెట్టాలా? ఆలోచించాడు భీష్ముడు కదండి ధర్మం. ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయేటప్పటికి ఆయనకి నిజంగా ఎప్పుడు వెళ్తుందంటే దర్భల మీద పెట్టినప్పుడే వెళ్తుంది. ఓహో, ధర్మాల మీద పెట్టేదమ్మా. ఆయన చెయ్యి కొంచెం పక్కకు వేసి దర్భల మీద పెట్టేశాడు. ఆయన చప్పట్లు పెట్టాడు. శభాష్ అన్నాడు శంతనుడు. అప్పుడు వరం ఇచ్చాడు శంతనుడు. నాయనా, నీకు ఇచ్ఛా మరణం, నువ్వు కావాలనుకున్నప్పుడు నువ్వు చనిపోతావు, లేకపోతే నిన్ను ఎవరు చంపలేకపోవాలి. ఇది పరీక్ష. ఏం చేస్తాడు మనవాడు? నాన్నగారు కనిపించడంగా నాన్నగారు చేయి పెట్టగలేదు. ఇది పరీక్ష, కానీ వరం కాదు. ఆ పరీక్షలో నెగ్గాడు. మనం ధర్మం వైపు మొగ్గు చూపితే పెద్దవాళ్ళు మెచ్చుకుంటారు. ధర్మం వైపు మొగ్గు చూపకుండా నువ్వు పక్షపాతంతో, నీకున్నటువంటి సెల్ఫ్ ప్రిజుడిస్ నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, పెద్దవాళ్ళు దాన్ని మెచ్చుకోరు. కాబట్టి తిథి ఎలా పెట్టాలో అలా పెట్టాలి. నా నాన్నకి ఇష్టం కదా అని చెప్పేసి నువ్వేదో పెట్టకూడదు. మా నాన్నకి ఇష్టం నువ్వు సిగరెట్ ప్యాకెట్ పెట్టకూడదు. అక్కడ ఆయనకి అలవాటు ఉంటాయి. అక్కడ ఎలా పెట్టాలో తిథి అలా పెట్టాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను. కాబట్టి త్వరము చూశాను. నేను మీ కథ చెప్పేశాను. ఆత్మ నెరిగి అది మా నాన్న చేయగా నేను తెలుసుకుని, జనకుడు వేడుక చేసాచిన అంతన సంతసిల్లి మా నాన్న సొంతంగా ఎంతో ఉత్సాహంగా చేసాలి. నాకు సంతోషం కలిగింది. కానీ
చేతము పిండం అనుమానింపక చేతం పిండను అనుమానింపక ఏ పెట్టిన శాస్త్ర విధాన గతి ఘటింపవచ్చు. నేను అనుమానం లేకుండా ఆయన చేతిలో కనుక ఈ పిండం పెట్టాను అనుకో, శాస్త్రానికి విరుద్ధం చేసిన వాడినేగా నేను, శాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్ళిన వాడినే కదా నేను అనుకున్నాడు ఈయన వెంటనే. ఈయన వెంటనే ఎవరితోనూ తర్కించలేదు సార్. ఎప్పుడైనా మీకు ఒక అనుమానం వస్తే శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకోండి. భగవద్గీతలో కూడా అదే చెప్పారు గీతాచార్యులు, శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం గురితే. నీ బుద్ధికి దోచినట్టు తెలిసింది ధర్మం కాదండి. నీ బుద్ధికి దోచినట్టు చేయడం రావణ బుద్ధి, ధర్మ ప్రకారం చేయడం రామ బుద్ధి. కాబట్టి నాకు ఇక్కడ చూశాను, నేను మా నాన్నగారు సంతోషంగా పెట్టాడు, నాకు పెట్టాలనే ఉంది, కానీ ఆయన పెడితే ధర్మం కాదు కదా, ఇది శాస్త్రం పద్ధతి కాదు కదా, చూసారా. కాబట్టి మా గురువు గారు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సార్. నేను భుజమే చేసుకుంటాను. ఆయన గురువుగా ఉన్నప్పుడు గురువులాగానే ఉండాలి అదనమాట. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ డూ యాజ్ రోమన్స్ డూ అంటే దాని అర్థం అది సార్. మనసు ముఖ్యం అండి, ఇవన్నీ ఎందుకు. శాస్త్రముగానే పరిగణించాలి. విన్నారా? కేటగిరీ పితృకరంబున పిండంబు పెట్టమనదు శాస్త్రము. పితృకరంబున పిండంబు పెట్టమనదు శాస్త్రము. పితృకరంబున పిండంబు పెట్టం అనదు శాస్త్రం. పితృకరంలో పెట్టమనదు శాస్త్రం. ఎందుకు పెడతాం మరి ఇప్పుడు అట్లా? చూసారా, అది ధిక్కారం కాదండి, ధర్మం. భారతం అంటే ధర్మం, భాగవతం అంటే ధర్మం. అది చేయకుండా నువ్వు ఏ ఉపాసన చేస్తే ఏమిటి ప్రయోజనం? అంచితమగు కుశాస్తరణమున, అంచితమగు కుశాస్తరణం, కుశలు దర్భలు, ఇలా దర్భలను ఇలా విడిచేసి పెడతారు, పరుస్తారు. కుశాస్తరమణ పెట్టని చెప్పు. శాస్త్రం ఏం చెప్తోంది? పరచినటువంటి దర్భల మీద మాత్రమే పిండము పెట్టు అని చెప్పు. సార్ నేను బాగా డబ్బులు వాడినండి, బంగారు పళ్ళెంలో పెడతాను నేను, ఎవడు తీసుకోడు. మీ నాన్న కాదు కానీ ఎవరు తీసుకోడు. నిజంగా మీ నాన్నకి వెళ్ళాలనుకుంటే నువ్వు దర్భల మీదే పెట్టాలి. మీ పితృదేవతలకు వెళ్ళాలనుకుంటే నువ్వు దర్భల మీదే పెట్టాలి, అప్పుడే వాళ్ళకి వెళ్తుంది. అది అది ఆ శక్తిగా కన్వర్ట్ అయ్యి వాళ్ళకి వెళ్తుంది. అది సంగతి, అది శక్తిగా కన్వర్ట్ అవుతుంది. నువ్వు అనొచ్చు నేను ఇక్కడే పెట్టి మరి ఇక్కడే బావిలో వేసేస్తున్నాను కదండి, ఇక్కడే దీంట్లో వేస్తున్నాను, అది శక్తి కన్వర్ట్ అయిపోతుంది. ఇట్స్ అ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట, మంత్రశక్తి ద్వారా. కాబట్టి ఇప్పుడు ఈ శాస్త్ర విధులు చక్కగా చేయాలి. అట్లాగుట నేను పెట్ట చేతనని, నాన్న క్షమించాలి, మీ చేతిలో నేను పెట్టను. ఏం అసలు ధర్మం? నాన్నగారు మీ చేతిలో నేను పెట్టండి అన్నాడు. నాన్నగారు మీ చేతిలో పెట్టన్నాడు. నేను పెట్ట చేతను మనంబున తలచి వచనము కూడా చేశాను. నేను మనస్సులో తలచు. మీరు ఇంకో మాట చెప్తారండి అసలు, అంటే మనం చెయ్యట్లేదు అనుకోండి, అక్కడ చేసే ప్రతిపన్ని నువ్వు ముందర మనసులో అనుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అక్కడ స్వాగతం అనిపిస్తారు నిజాత, మా నాన్నగారు నేను ఆహ్వానిస్తున్నాను అని నువ్వు మనసులో అనుకుని తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు అనాలట. అప్పుడు అది త్రికరణ శుద్ధి అవుతుంది. ముందర నీ మనసులో శాస్త్రము ఆయన చేతిలో పెట్టమని చెప్పలేదు, పైగా శాస్త్రం ఏమని చెప్పింది? దర్భల మీద పెట్టమని చెప్పింది. కాబట్టి నేను చేతిలో పెట్టను అని మనసులో అనుకుని పైకి అన్నాడు విశ్వం. శార్థం ఎప్పుడు అలాగే పెట్టాలి, నువ్వు ముందర మనసులో అనుకోవాలి, తర్వాత నువ్వు పైకి అనాలి. అందుకే కొంచెం నెమ్మదిగా పెట్టాలండి తీర్థం, నెమ్మదిగా పెట్టాలి.
గురుగారు నాకు కొంచెం లేట్ అవుతుందండి, తొందరగా పెట్టేయండి. వాడు పెట్టేస్తాడు, నీకే వాడికి పెట్టి పారేస్తాడు, గంటలో పెట్టేస్తాడు. చక్కగా పెట్టాలి. అది కందపద్యం. కందపద్యం. అమలంబగు కుశ సంస్కరణంబు అమలంబగు కుశ సంస్కరణమున పిండంబు పెట్టిన తోచిన హస్తము అదృశ్యం. ఆ ఏ మాలిన్యము లేనటువంటి ఆ దర్భల మీద ఈ పిండం ఇలా పెట్టాను, ఈ చెయ్యి మాయమైపోయింది, చెయ్యి కాస్త మాయమైపోయింది. ఈ కథ అంటే నాకు చాలా ప్రాణం అండి. ఇది హరివంశంలో కూడా ఉంది ఈ కథ. హరివంశంలో ఎర్రాప్రగడ వారి చేత రచింపబడి, అందుకని చెప్పాను ఆనుశాసిక పరమ ప్రాణం అండి. ఇది తినటం ఒక యోగం. ధనం లేకపోవడం అంటే ఇంకా జీవుడికి బాగుపడే యోగం లేదని దాని అర్థం. వాళ్ళు ఎవరైనా సరే అది సంగతి. మత్పితృ సమితి ముదము మూలం దశగా. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఒక్క మా నాన్న కాదు, మా పితృ సమితి, శంతనుడి తండ్రి, మహాభీషుడు తండ్రి, ముగ్గురు వచ్చేసారు అక్కడ. ఎలా వచ్చారు? మంచి సంతోషంగా వచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి ధర్మాత్ముడిని కన్నాను రా నాయన. కాబట్టి ఇది పరీక్ష. ఆ పరీక్షలో మన గంగాతనయుడు నెగ్గాడు. నెగ్గడానికి కారణం ధర్మం. అది పరీక్ష ఎలా ఉంటుందంటే అండి, మనకి మొట్టమొదటి ఏమిట్రా పిచ్చివాడు, నాన్న స్వయంగా వస్తే ఆయన చేతిలో పెట్టకుండా పెట్టాలి. మీకు నేను ఇంకొక కథ ఇప్పుడు చెప్పేస్తాను. మొన్న రీసెంట్ గా నేను వెళ్ళి ఇదే మాట చెప్పాను. ఆయన చనిపోయారు. ఇప్పుడు ఆయన స్థితి వేరు, మీ స్థితి వేరు. మీరు ఇంట్లోకి తీసుకురాకూడదని నేను చెప్పాను. నేను చెప్పేదని వాళ్ళు ఇంట్లోనే తెచ్చుకో నాకేంటి సార్, నాకేంటి సార్, నేను చెప్పడం నా ధర్మం, వెనకపోవడం నీ కర్మం. నా అంతటా నేను స్వయంగా వెళ్ళి ఒక చోట, ఎందుకని ధర్మం తెలుసు కాబట్టి. చెప్పకపోతే నా దోషం, చెప్పేసి అది సంగతి. కాబట్టి కనీసం నీకు తెలియదు అనుకో, చెప్తే వినే మాయరోగం అన్నా ఉండాలి. మా అమ్మ అంటుండేది, అత్తగారు మీకు చెప్తే వినే మాయరోగం లేదండి. నీకు తెలియదు కదా, నేను చెప్తున్నానుగా విను. మొత్తం ముగ్గురు కనిపించారు. మొత్తం శరీరం కనిపించింది. కనిపించి ధర్మ మార్గం వెడపక నీవిట్లు పిండమిడుటను హర్షం పడిన. అబ్బా, ధర్మమాన్ని వదలకుండా నువ్వు ఇలా పిండము ఆ కుశల మీదే పెట్టడం నాకు చాలా ఆనందం కలిగించింది. అని ఆయన దేవవ్రత, గంగాతనయ, గాంగేయ, భీష్మ, దేవవ్రత, చాలా సంతోషం. హర్షం పడిన మాకు చాలా ఆనందం కలిగింది, అందుకని వచ్చామన్నారు. ఎవరు? వీళ్ళ ఎక్కుడు తృప్తింబం. మాకు ఇవాళ తృప్తాస్త అని అడుగుతాం. అంటే అయ్యా తృప్తి పొందారా అని అడుగుతాం. ఆయన అప్పుడు తృప్తాస్మ అని వాళ్ళు స్వయంగా వచ్చి చెప్పేశారు, మేము తృప్తి పొందాము. ఆ విశ్వే దేవస్థానంలోనూ జనకులలో మీ నాన్నను చూసుకోవాలి. నువ్వు అక్కడ మీ నాన్నను మీ అమ్మను చూసుకుని పెట్టాలి. అది ఎలా పెట్టాలో శాస్త్రం చెప్పిందండి. కనీసం ఒక్క రోజున, కనీసం ఇంకా చెప్పాలంటే ఆ 3 గంటలు అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాది ముఖం ఇట్లా మొట్టమొట్లాడిపోతూ పెట్టావనుకో, అది పెట్టినా పెట్టకపోయినా వెళ్ళదోడి తీసోదరు. అక్రోధనై శుచిగా పెట్టాలి, సత్యంగా పెట్టాలి. ఆ 3 గంటలన్నా అబద్ధాలు ఆడకూడదు.
ప్రగుణ్య చరిత్ర. ప్రగుణ్య చరిత్ర, మంచి చరిత్ర కలిగిన ధర్మరాజా అని ఏం చెప్తున్నాడు. చెప్తే వచనం అని పలికి వెండి గంధపద్యం. భూమికి గోవులకునై హేమమిడుట అస్మదీయ హితమును దేవస్తోమ ప్రియమును పావనత మహనీయం. నాయన చెప్తున్నారు. నాయన భూదానము గోదానము బదులుగా నువ్వు సువర్ణం కనుక ఇచ్చావనుకో. వాళ్ళు చెప్పారు అప్పుడు, నాకు చెప్పిన మాట, సువర్ణం గొప్పది కదా, నువ్వు అడిగావు కదా, దాని గొప్పదనం గురించి చెప్తున్నాను. అప్పుడు మా నాన్నగారైన శంతనుడు, మా తాత మహాభీషుడు, మా ముత్తాత గారు, వాళ్ళ పేరు నాకు తెలియదు అందుకని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, నైనా భూదానము గోదానంతో పాటు నువ్వు సువర్ణం చేసావనుకో ప్రతి యజ్ఞం తర్వాత, మాకు చాలా ఆనందం కలుగుతుంది. నువ్వు కనీసం ఒక్కసారన్నా చేయకపోతే ఎట్లా అండి? మనకు మనం కొనుక్కోవట్లే అలా ఒక్కసారి చేయండి దానం అండి. అయితే ఒక 1/1000 గ్రాములో ఒక చుట్టు చేసి 1/1000 గ్రాములు, అది వాడు పాపం కాన్వెక్స్ లెన్స్ భూతద్దం పెట్టుకొని చూసుకోవాలి వాడు ఎక్కడ ఉందని. నువ్వు ఇచ్చావంటే ఇచ్చావు, పుణ్యం మాత్రం ఎంత రావాలి? హిమవత్ పర్వతం అంత పుణ్యం రావాలి. పుణ్యమో హిమవత్ పర్వతం అంత రావాలి. ఇచ్చింది ఎంత? పరమాణువులో 10వ వంతు. పరమాణువులో 10వ వంతు. ఒకటి ఇవ్వలేవు. నిజంగా చెప్పండి, దానికి ఇప్పుడు గ్రామ 5,000 ఉంది అనుకోండి, 5,000 పెట్టి ఇవ్వలేని అంత స్థితిలో ఉన్నావా? కనీసం అది కనిపించేట్లన్నా ఉండాలిగా. అది మనకి దానం చేయడానికి బుద్ధి ఉండాలండి. ఆ పెనోరమా బ్రాడ్ మైండెడ్నెస్ ఉండాలి. మనసు నష్టానికి ఓరుస్తుంది కానీ దానానికి ఓర్చదు. దానానికి ఓర్చదు మనసు, నష్టానికి ఓరుస్తుంది. మహనీయంబు చుమ్ము ధర్మ విధిజ్ఞ. ఓ భీష్మ, ధర్మముల గురించి తెలిసినటువంటి ఓ భీష్మ, ఓ గంగాతనయ్య, నీకు మాట చెప్తున్నాను. ఏమిటయ్యా అంటే, ఎప్పుడైనా నువ్వు ఏ యజ్ఞమో యాగమో వ్రతమో లేకపోతే ఏ సుకార్యం చేసినా నువ్వు సువర్ణం దానం చేస్తూ మాకు చాలా ప్రీతికరమైంది. పితృదేవతలకు ప్రీతికరమైంది సువర్ణ దానము. అది కనీసం ఒక్కసారి చేయి, ఒకసారి చేయద్దు. మొన్నండి నేను చాలా సంతోషించాను. మన పంచక్రోశకి వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చిన తల్లి శాంతిశ్వరి పేరు, ఆవిడికి అక్కడ యూప సరోవరంలో చెయ్యాలనిపించింది. వెంటనే తన చేతి నుంచి తీసిచ్చేసింది ఆ శాంతిశ్వరి అనే ఆవిడ. అది తెలుసుకుని ఆ తల్లిని నేను చాలా ఆనందం జీవించాను. మళ్ళీ అది కట్టుకోలేని స్థితిలో మనం ఏం లేవు. అది పావనము సువర్ణము వంశావళికి. నాయన నువ్వు సువర్ణదానం చేశావనుకో, మొత్తం మన వంశములందరికీ అది పావనం చేస్తుంది. మన మొత్తం వంశాన్ని పావనం చేస్తున్నాయన. తనకు నిర్మలాత్మతనిచ్చు. నాకు పైగా ఇంకో విషయం ఏంటి, నీకు కూడా నిర్మలత్వం ఇస్తుంది. నీ వంశంలో వాళ్ళని పావనం చేస్తుంది, నిన్ను పావనం చేస్తుంది. నీవది ఎరిగి సకల యజ్ఞావసరములను సువర్ణ యాజివగుము. కాబట్టి నువ్వు ఎప్పుడు యజ్ఞం చేసినా చివరిలో ఒక చిన్న సువర్ణ దానము చేస్తూ ఉండు. నీకు తెలుసుకొని నువ్వే. మీకు గుర్తుందా, కాళీ యజ్ఞం చేసినప్పుడు మనకి చేయించినటువంటి పవన్ కుమార్కి మనం ఉంగరం చేయించి ఇచ్చాం, చక్కటి స్వస్తిక్ షేప్. అది నిజంగా నేను ఇచ్చింది కాదు,
మీ అందరూ నా చేత నేను వద్దంటే మీరు నా చేత బలవంతాన్ని చేయించి ఇచ్చారు. కాబట్టి యజ్ఞావసరంలో మనం ఇవ్వబడింది మన చేత ఇవ్వబడినది. అని చెప్పి చనిన నాదగు మనము సువర్ణ ప్రధాన మహిమకు ఎలయ తద్వినుతానుష్ఠాన పరత్వము నిరూఢడనై అయితే నేను ధర్మతనూజ అప్పటి నుంచి ధర్మరాజా నాకు ఈ సువర్ణ దాన మహిమ తెలిసి అప్పటి నుంచి నేను సువర్ణ దానం పట్ల మంచి ప్రీతి ఉన్నాను, ఆసక్తి కలిగి ఎప్పుడు వచ్చినా సరే సువర్ణ దానం చేస్తాను. అది సంగతి. మరొక్క మారు సువర్ణ దానం చేయాలని. అలాగే మనందరి శివపరివారం తరఫున మొట్టమొదటిసారి మనం పంచక్రోశకి వెళ్ళేటప్పుడు రామానందుబే గారికి మనం చేశాం. మన చేత చెయ్యబడినది. అది సంగతి. మరొక్క మారు చేద్దాం, మనందరం కలిసి చేద్దాం, తప్పకుండా చేద్దాం. అది సంగతి. అని పలికి ఆ భూవల్లభునితో భీష్ముడు వెండియు ఇట్లను ఇంకా ధర్మరాజుతో ఇలా అంటున్నాడు. ఇది ఏను కనినది సువర్ణ దాన మహిమ. సువర్ణ ఇది నేను ప్రత్యక్షంగా నేను పాత్రధారణ అందులో నేను చూశాను. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు, అయినా నువ్వు సువర్ణ దానం చేస్తే మేము సంతోషిస్తాం. మా నాన్న, మా తాత, మా ముత్తాత చెప్పిన మాటలు అవి అని చెప్పారు. మరియు వినినది కలదు. ఇది నేను ప్రత్యక్షంగా చూసింది. ఈ సువర్ణ దానం గురించి నేను విన్నది ఉంది, అది చెప్తాను విను అన్నారు. పరశురాముడు కింక 21 మారు అదయుడై రాజుల రాజులు వెదకి వధించి కృప పుట్టి రాజమేధము ప్రాయశ్చిత్తముగా చేసి అంత తనివి సనక వశిష్ఠాది మునివరేణ్యుల కూర్చి కల్మష పంకము కడిగి పురుష అత్యంత విమలు చేయని చెయ్యది ఓపు అని వశిష్ఠుడిట్టులని అతనికి అనగా విను విను సువర్ణము అగ్నిమయంబు. నేనేం చెప్తానంటే విను సువర్ణము అగ్నిమయం. నేనేం చెప్పారంటే నేను విన్నది ఒకటి ఉందయ్యా అన్నారు మా గురువు గారు పరశురాముడు. ఆయనకి క్షత్రియుల మీద కోపం వచ్చి ఒకటి కాదు 2 సార్లు 21 మార్లు దండెత్తి వెళ్ళి వాళ్ళు దాక్కుంటే వాళ్ళని బయటికి రప్పించి నరికి అవతల పారేశాడు. మొత్తం క్షత్రియ శూన్యం చేసేసాడు. ఇంకా ఎవరో 2-3 బతికిపోయారు. దశరథుడు, జనకుడు ఇటువంటి వాళ్ళు ఎవరో 2-3 బతికిపోయారు. కాబట్టి ఆయన కొంచెం తర్వాత దయ లేకుండా వీళ్ళందరూ చంపేశాడు. దయ పుట్టింది, ఇంతమందిని చంపేశాను, దేనికి ఇది ప్రాయశ్చిత్తం చేద్దాం అనుకుని అశ్వమేధ యాగం చేశాడు. కానీ ఆయనకి తనివి తీరలా. ఎప్పుడు ఇంకా నా పాపం పోలేదు అనుకున్నాడు. అప్పుడు ఈ పరశురాముడు వశిష్ఠాది మునిశ్రేష్ఠుల్ని పిలిపించుకున్నాడు భక్తితో, వినయంగా. వాళ్ళందరూ వచ్చారు. అయ్యా నమస్కారం, నేను నిర్దాక్షిణ్ణి కొన్ని వేల మంది క్షత్రియులను చంపేశాను. తత్ప్రాయశ్చిత్తం కోసం నేను ఒక అశ్వమేధ యాగాన్ని చేయడం జరిగింది. కానీ నాకు తృప్తి లేదు. నాకు మీరందరూ ఒక్క విషయం చెప్పండి, నా మీద దయించి. ఏది చేయడం వల్ల, ఏ పని చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి? నా పాప పంకము అంటే పాపం అనేటువంటి బురద నుంచి నేను కడుక్కోగలను. కానీ ఇంతమందిని వధించిన పాపం ఉంటుంది కదా.
కాబట్టి ఏది చేయడం వల్ల ఈ ఇంతమంది రాజుల్ని వధించిన పాప పంకము, పాపం అనే బురద నేను కడుక్కోగలుగుతాను చెప్పేటప్పటికి అప్పుడు వశిష్ఠాదులు అందరూ ఆలోచన ఆయన చెప్పారు, నాయన సువర్ణం అంటే ఏమిటో తెలుసా? అగ్నిమయం. సువర్ణం అంటే ఏమిటో కదా, అగ్ని. అగ్ని అని మంట. మంటది కాల్చలేనిది ఏముంది చెప్పండి? ఒక్క నిమిషం. హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. మహాదేవ మహాదేవ మహాదేవ. కాబట్టి సువర్ణం అగ్నిమయం. అగ్ని మయము అంటే నిండింది. అందుకే బంగారపు ఉంగరం పెట్టుకుని కానీ మనం ఆచమనం చేయకూడదు, లేదా దర్భ పెట్టుకోవాలి. బంగారపు ఉంగరం కానీ దర్భలేకం కానీ నువ్వు ఆచమనం చేసావు అనుకో, ఓం కేశవాయ నమః నారాయణ, అది కళ్ళుతో సమానం. అందుకని మనం ఉంగరం పెట్టుకునేది షో కాదు. చెప్పండి అమ్మా. సువర్ణము అగ్నిమయము. సువర్ణం అగ్నిమయము. దేవతలు అగ్నిమయత అతిశయులు. అది దేవతలు అగ్నిమయత అతిశయులు. దేవతలు అన్నండి ఎవరు? వాళ్ళు జ్యోతి స్వరూపులు. ఇది అగ్ని, అది వాళ్ళు అగ్ని స్వరూపులు. కాబట్టి నువ్వు సువర్ణం ఇస్తే దేవతలు వెంటనే సంతోషిస్తారు. అతిశయులు వారు కావునను. అతిశయులు వారు కావునను. సువర్ణ దానము. సువర్ణ దానము దేవతలకి ఈగి. అది సువర్ణ దానము దేవతలకి అట్లు శృతులు. అట్లు వేదాలు చెప్తున్న ఏంటి? సువర్ణ దానం చేస్తే దేవతలు సంతోషిస్తారు. దేవతలకు ఈగి అంటే దేవతలు సంతోషిస్తారు. నువ్వు బంగారం దానం చేస్తే అది సంగతి. దేవతలకు ఇచ్చినట్లేదు, దేవతలను ఇచ్చినట్లే. ఇంకా చెప్పాలి, వీళ్ళు అగ్ని, అది దేవతలను ఇచ్చినట్టు, నువ్వు దేవతాదానం చేసినట్టే. ఎన్ని గొప్పదానాలు ఉన్నాయండి. కావున సువర్ణము అసదృశ పావన పావన. సువర్ణం అసదృశ పావన ఆస్పాదము. సువర్ణ అసురుదిశ పావనాస్పాదము. పావన ఆస్పాదము ఉండదు, పావన తర్వాత ఆస్పాదం కలిసి ఉండదు. పావనతాస్పాదము అంటే సువర్ణమునకు సాటి లేదు, పోటీ లేదు. అది సాటి లేని పావనము, పవిత్రమైనది. పైగా సువర్ణం ఏంటో తెలుసా? సాక్షాత్తు మహాదేవుడి శుక్లం. అది మహాదేవుడి తేజస్సు. కాబట్టి అది నువ్వు ధరిస్తావు. అది దాని భక్తిమై విప్రావళికి ఇచ్చిన అతనికి పావనతో కొరత గలదే. అతనికి పావనతో కొరత. పావనమూర్తి, ఓ పావనమూర్తి, ఓ ధర్మరాజ, సురుల దేవతలకు కూడా ఇష్టమే. అది కనుక నువ్వు ఇచ్చావనుకో, వారికి కొరత ఉంటుందా?
నిన్ను పావనం చేసేస్తాను. అందుకే యూప అంటే బలి. అక్కడ ఎన్నో బలులు జరిగాయి అంటే యజ్ఞము, అందుకే అక్కడ మనం సువర్ణ దానం చేయాలి. సార్ వాడు ఎటువంటి వాడు నీకు అనవసరం, నువ్వు వెళ్ళు చిన్నదైన సువర్ణ దానం చేసిరా అక్కడ ఈసారి పంచక్రోశకి వెళ్ళినప్పుడు. అది సంగతి. తర్వాతి ఘట్టం వశిష్ఠుడు పరశురామునకు చెప్పిన సువర్ణ మహిమ, సువర్ణ దాన మహిమ లేదా బంగారం యొక్క మహిమ. ఏను బ్రహ్మముఖంబున వినినది సువర్ణ విషయమైన విశేషంబు ఒక్కటి ఆయన పరశురాముడు అడిగారు కదా, నువ్వు బ్రహ్మముఖం అని విన్నాను. మా నాన్నగారు వశిష్ఠుడు బ్రహ్మ యొక్క పానసపుత్రుడు కదా, కాబట్టి నేను బ్రహ్మముఖాన్ని విన్నటువంటి ఈ సువర్ణ విషయం మీద ఒక విశేషం ఉంది, అది నీకు చెప్తాను పరశురాముడు. కాబట్టి పరశురాముడికి అశ్వమేధ యాగము చేసిన దానితో పొందని తృప్తి సువర్ణ దానంతో పొందాడు. ఇప్పుడు ఇందాకటి భూదానము గోదానము మీ మీ దాంట్లో లేకపోవచ్చు, ఖచ్చితంగా సువర్ణదానం మీ చేతిలోనే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది ఎంతైనా చేయొచ్చు. అలా అని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ చెప్పాను, అదేదో భూతద్దంలో పెట్టుకుని వాడు చూసుకుని బాబు, నాకు తెలుసు ఒకటిసారి ఒక పేపర్లో కట్టించాడు, ఆ పేపర్ పెట్టుకుని వచ్చాడు బ్రాహ్మణుడు బాబు, నాకు ఇది బాగా తెలుసు, అందుకని నేను మళ్ళీ ఆ పేపర్ ఇలా అంటాలో అది పాడైపోయింది, ఇల్లంతా వెతికినా అది దొరకదు. అది ఎలా ఉంది, మామూలు మనం ఒత్తి వేసుకుంటామే, ఆ ఒత్తిలో 100 ఉంటుంది. మరి వాడు ఎటువంటి వాడు, 3 అంతస్తుల మేడ వాడు. ఎందుకది నేను 3 అంతస్తులు నేను రాయమని నేను చెప్పట్లా, ఇవ్వదలుచుకున్నది కొంచెం కనపడేటట్టుగా. అది సరే, ఊరికి ఇచ్చామంటే ఇచ్చాము, ఎందుకు వచ్చింది ఇది. అవహితుండవై వినుమని అంటే శ్రద్ధగా విను అన్నాడు. పలికి ఆ మునిపతికి, అప్పుడు ఆ మునిపతికి ఆ మహాత్ముడు పరశురాముడు ఇలా అన్నాడు. కందపద్యం. గిరీషుడు ఒండొరవులకై తపమునర్చి కళాభ్యాం చూడాలంకృత చిత్రకళాభ్యాం నిచ తప ఫలాభ్యాం. మనకి అమ్మవారు ఆయన గురించి తపస్సు చేసిందనే అనుకుంటున్నాం, కాదు, ఆయన కూడా ఈవిడ గురించి తపస్సు చేశాడు. ఒకళ్ళ తపస్సు ఫలితంగా ఇంకొకళ్ళు వచ్చారు. ఒకళ్ళొకళ్ళను బెరయం బడసి అంటే చాలా దగ్గరగా వచ్చి పరమసుఖ భరితాత్మకులైరి జగము ప్రమదము. వాళ్ళిద్దరు ఒకరికొకరు తపస్సు చేస్తున్నారు. సరే, చాలా కథ జరిగింది, మొత్తానికి దగ్గరయ్యారు. జగములన్నీ సంతోషించేటట్టుగా ఇద్దరు ఏక శరీరులు అయ్యారు. వచనం విశేషం. పార్వతీ తపం పంట పరమేశ్వరుడు. అయిపోయింది, మనం కళాభ్యాం చూడాలనుకుని చెప్పాను. వచనం. కొండొక కాలంబునకు ఆదిమ గృహస్థుని తేజం. ఆదిమ గృహస్థుని చూసారా, అప్పుడు అదే చెప్పబోతున్నా. అలా విశేషం ఇది. వాళ్ళిద్దరు ఉన్నారు. ఆ ఆదిమ గృహస్థుని తేజము, తేజం అంటే సుఖం, స్నానం చేశారు. ఆ స్ఖలనమైంది, ఆవిడది భరించలేదు. ఆ ఆదిమ గృహస్థుడు, పైగా మొట్టమొదటి గృహస్థుడు ఈనేట. అసలు మొట్టమొదటి, ఎందుకంటే సనాతనులు వీళ్ళు ముందర ఎవరు లేరు. ఆదిమ గృహస్థుని తేజము పరమ గృహిణి నిమిత్తంబుగా రేతధాతు రూపమున రేతో రూపములో ఆ రేతో రూపంలో ప్రసన్నంబై మహేశ్వరు మానస వృత్తిని చేసి అగ్నియందు నిలిచియుండ. చిత్రం ఏం జరిగింది, ఆవిడ భరించలేకపోయింది.
దాన్ని తీసుకెళ్లి ఏం చేశారు, రకరకాలుగా చేశారు. ఇది మీరు కుమార సంభవంలో నేర్చుకున్నారు. ముందర ఏం చేశారు, భూమి మీద వేశారు, ఆవిడ భరించలేకపోయింది. దాన్ని తీసుకెళ్లి గంగలో వేశారు, ఆవిడ ఎండుకుపోవడం ప్రారంభించారు. అది తీసుకెళ్లి అగ్నిలో వేశారు, ఆ అగ్ని భరించలేకపోయారు. అదేంటంటే అది మహాదేవుడు తేజస్సు, అది మహాదేవుడు తేజస్సు ఊరికి ఎలా పోతున్నది. కాబట్టి ఇలా ఆయన పంచభూతముల నుంచి వచ్చాడు. కాబట్టి షణ్ముఖుడు అంటే పంచభూతాత్మకుడే కాదు, ఆరోవాడు. అది సంగతి. అగ్ని ఎందు నిలిచిన అత్తరి తారకుడు, తారకుడు అనే రాక్షసుడు ఒక రక్కస్సు చేత పెక్కు విదంబలను బాధలు పడి అనిమిషులను మునులను కమలయోని కాని ఈ తారకుడు ఊహో బాధ పెడతాడు. ఈ తారకుడు తపస్సు చేశాడు. అంటే సంక్షిప్తంగా కథ చెప్పేస్తాను. వాడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు కనిపించాడు. ఏమిటి నీకు వరం కావాలన్నాడు. నాకు సావు లేకుండా అది కథలతో పోవాలన్నాడు. అయితే ఓ పని అన్నాడు, నాకు శివకుమారుడి చేతిలో వరం సాగున్నాను. ఎందుకని మాట్లాడాడు, అప్పటికి సతీదేవి చనిపోయింది. ఈ శివుడా తపస్సు చేసుకుంటాడు. వాడు ఏమనుకున్నాడు, ఇంత వైరాగిని పెళ్లి చేసుకునేవాడు ఎవరు, కాబట్టి అసలు ఈయనకి పెళ్లి కాదు. అథవా పెళ్లి అయినా వీళ్ళు సంసారం చేసేది ఎప్పుడు, ఆ సంసారం చేసిన వీళ్ళు పిల్లలకి అనేది ఎప్పుడు నాకు అని వాడు తారకుడు నాకు శివకుమారుడి చేతిలో కానీ మరణం కావాలి అన్నాడు. ఇప్పుడు మనకి అంతకు పూర్వమే మరి వినాయకుడు ఉన్నాడు, ఆయన శివకుమారుడు కాదు. ఆయన ఎవరు, శివ తేజస్సు నుంచి వచ్చినటువంటి వాడు కాదు, ఆయన పార్వతి నుంచి వచ్చిన. అందుకే ఆయనకి స్కంద పూర్వజ అనే పేరు. ఇప్పుడు మరి ఈ తారకుడు ఈ అనిమిషుల్ని దేవతల్ని చూడాలని బాధ పెడతాడు. వీడు చావాలి అంటే షణ్ముఖుడు రావాలి. అది సంగతి. అద్దానముండు పరచిన పాటల ఎరింగిరించినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ కమలయోని అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా తారకుడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో తెలుసా మీకు అని వాడు వీళ్ళని పెట్టిన ఇబ్బందులన్నీ ఆయన దగ్గర చెప్పుకుంటే ఆ దేవుడు వారితో దీని నెరింగి ఏను మున్ను నీకు శోభనం బయ్యడు తెరంగు సమకట్టిన వాడు. నాకు తెలుసు నాన్న, వీడు నన్ను వరం అడిగినప్పుడే తెలుసు వీడి దొరుకుతుంది. అందుకని మీకు శోభనం అంటే మేలు చేయడం కోసం ఒక మంచి ప్రణాళిక నేను వేసి పెట్టాను మీకు. ఆ ప్రణాళిక చెప్తాను మీరు అన్నారు. మీరు అగ్నిని ఆశ్రయించండి. ఎందుకని అగ్ని యందు శివ తేజస్సు, మీరు అగ్ని. అందుకే అగ్ని నక్షత్రం ఏమిటి, కృత్తికా నక్షత్రం. మీరు అగ్నిని ఆశ్రయిస్తే తన ఎందున్న తేజస్సుని ఆయన బహిర్గతం చేస్తాడు. అది బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వాడు కుమారుడు అవుతాడు. ఈయనకి కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది, ప్రతివాడు ఈయన కుమారుడు అన్నారు. ఇప్పుడు కృత్తికలు ఆయన కుమారుడు అన్నారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఆయన కుమారుడు అన్నారు. శివుడు ఎలాగో కుమారుడు, పార్వతి కుమారుడు, అందరి కుమారుడు అయిన. అలాగే కృత్తికలు ఈయన కుమారుడు అన్నారు. తర్వాత సప్తర్షి భార్యలు అరుంధతి తప్ప మిగతా వాళ్ళందరూ ఈయన కుమారుడు అన్నారు. ఇది తెలియాలంటే మీరు గణేష్ చతుర్థి నాడు మీరు కథ వింటూ ఉంటారు. అందరూ ఈయన కుమారుడు అయిపోయారు. అందుకని ఈయన కుమారుడు. అందుకే ఈయనకొక్కడికే కుమార స్వామి అనే శబ్దాలు వచ్చాయి, ఇంకెవరికి లేవు ఆ స్వామి అనే శబ్దం. అందుకని కొంతమంది ఉంటారు అసలు తిరుమలలో ఉన్నది కుమారస్వామి. ఎందుకని ఇంకెక్కడా కూడా స్వామి అనే మాట లేదు ఇక్కడ. చూడండి, శివస్వామి లేదు, వెంకటేశ్వర స్వామి. సరే, అది వాళ్ళు ఆల్రెడీ కొట్టుకుంటున్నారు. మనకి దానికి ఆ కొట్లాటలో మనం వెళ్ళడానికి కదా. ఎక్కడో ఒక మహాశక్తి ఉంది, ఆ శక్తికి నమస్కారం. అది ఒక మహాశక్తి. అది విష్ణువా, శివుడా, లేకపోతే శక్త్యా, కుమారుడా. కొంతమంది భైరవుడు ఉన్నారు, కొంతమంది కాపాలికుడు ఉన్నారు. సరే, ఏది అయినప్పటికీ అదొక మహాశక్తి.
కాబట్టి ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆయన అగ్నిని ఆశ్రయించండి. అగ్నిని ఆశ్రయించి అగ్నిని మాకు ఆశ్రయించి శుభంబు చేయవలయునని మాకు శుభము చేయవలనని సంప్రార్థనము చేసిన చేయవలది. మీరు అగ్నిని ఆశ్రయించండి. అయ్యా అగ్నిదేవా మాకు శుభం చెయ్యి, మాకు మేలు చెయ్యి, మాకు మేలు చెయ్యి, మాకు కొంచెం సహాయం చెయ్యి అని మీరు అగ్నిని ప్రార్థన చేయండి. చేస్తే అతడు కర్తవ్యం బెరుంగు అతడు కర్తవ్యం పెరుగు, అతడికి ఏం చేయాలో అతడికి తెలుసు. అరుగుండని నియోగించిన సంతోషించి అట్లు చేసేదమని అవిధాతను వీడ్కొని వారు అగ్ని కడకను పోవను సహించి, అది వాళ్ళు అలాగే చేస్తా ఉన్నారు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సెలవు తీసుకున్నారు. వీళ్ళు నెమ్మదిగా అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉత్సాహంతో ఉన్నారు. శేషపద్యం అతని ఉన్నయడ ఆరసి కొని చనున్నప్పుడు అతడు నిద్రాశయము అంటే అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఒక చోట ఉన్నాడు అని తెలిసాడు. కానీ అతను ఎలా ఉన్నాడు? నిద్రాతిశయంబు, మంచి గాఢ నిద్రలో ఉన్నాడు అగ్నిదేవుడు. ప్రచ్ఛన్నుడై ఉండుట వారలకు కానక ఉన్నంత నిద్రాదేవిలో ఉన్నాడు. పైగా ప్రచ్ఛన్నుడై ఉన్నాడు. ప్రచ్ఛన్నం అంటే డిస్గైజ్, అంటే కనపట్లేదు. ప్రచ్ఛన్నుడై అంటే అక్కడ ఉన్నాడు, అసలు లేకన్నా లేడు. ప్రచ్ఛన్న రూపం అంటే తెలియకుండా ఉండడం. ఒక మాటలో చెప్పాలి, తెలియకుండా ఉండడం. తెలియకుండా ఉండేటప్పటికి వీళ్ళకి ఈ దేవతలకి అగ్నిదేవుడు కనపడకపోయేటప్పటికి ప్రచ్ఛన్నుడై ఉండుట వారలు కానక ఉన్నంత కప్ప ఒకటి అగ్ని పాతాళంబునందు ఉనికి ఎరింగింప అగ్ని పాతాళంబు అందు ఉన్న ఎక్కింది. ఒక కప్ప చెప్పింది, అయినా దేవతలారా ఈ అగ్నిదేవుడు ఎక్కడున్నాడంటే వాడికి బాగా రిస్క్ ఎక్కువైందయ్యా, ఎక్కడున్నా సరే పిలుస్తున్నాడు. అగ్ని లేని చోటు ఏముందండి చెప్పండి. ఆయన కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం అనుకుని పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళంలో ఉన్నదని కప్ప చెప్పింది. ఆ పావకుడు దాగి తిప్పలమనకు పిప్పలం అంటే ఆ పావకుడు ఏం చేశాడు? దాక్కుని పిప్పలము అంటే అక్కడి నుంచి ఒక రావి చెట్టులోకి వెళదాం అనుకుంటూ ఉండగా చూసారా, ఇవన్నీ అగ్ని స్వరూపాలు. రావి చెట్టుకి ఊరికే ప్రదక్షిణం చేయమన్నారండి మీకు, మళ్ళీ అది అగ్ని స్వరూపం. కాబట్టి రావి చెట్టుకు వెళ్దామని శాపమిచ్చే జిహ్వస్ఫూర్తి లేక చాపమిచ్చే జిహ్వస్ఫూర్తి లేక రసాలి వివేకమెడలి ఉండెడుము కప్పలని బొక్కలెండ నిండి చచ్చియును నీరు వచ్చిన చావు బొంకు చేసి ఎలుగులు సెలగగా చెలగవరము వారు కప్పలకిచ్చిరి అవార్య తేజ. ఇక్కడ విచిత్రమైంది, ఈయన పాతాళంలో ఉన్నాడని చెప్పారు. దాంతో అగ్నిదేవుడు కొళ్ళుమడి ఆయన కప్పలకి శపం ఇచ్చారు, దేవతల కప్పలకి వరం ఇచ్చారు. అది సంగతి. ఎలా నేను పడుకున్న చోటు ఎవరు చెప్పన్నాడు నీకెందుకు ఇది అని కప్పలకి శాపం ఇచ్చాడు. ఏమని శాపం ఇచ్చాడు ఈయన? జిహ్వస్ఫూర్తి లేక అంటే మీకు నాలుక స్ఫూర్తి లేక కదలదు. జిహ్వస్ఫూర్తి లేక రసాలి వివేకము ఎడలి అంటే నీకు రుచి తెలియదు. అందుకే కప్పలంటారు. నీకు రుచి తెలియదు, దానికి తిండి దొరికిందా లేదా అంతే. పైగా దాని నాలుక కదలదు. కప్పల నాలుక కదలదు. ఇలా అమ్మాయి ఇప్పుడు నాలుక కదలాలి కదా, కదలే నాలుక కలిగి మీకు రుచి పచ్చి లేకుండా పోతుంది. ఎందుకని మీరు ఆ నోటితోనే కదా నేను ఎక్కడున్నానో చెప్పారు.
అని పాపం కప్పలకి అగ్నిదేవుడు శాపం చెప్పాడు. చెప్తే బొక్కలెండ అంటే బొక్కలు, బిక్కలంటే మీరు బొరియలు అంటే కప్పలు ఉన్నట్టు బొరియలు ఎండిపోయినాయి అనుకోండి. ఎండి చచ్చి నీరు వచ్చిన సావు బొంకు చేసి అంటే ఏంటి, నువ్వు ఇవి బొక్కలు అనుకోండి, కప్ప చచ్చిపోయినట్టు పడి ఉంటుంది కానీ అది నిజంగా సావదు. మళ్ళీ నీరు రాగానే ఆ కప్ప సావుని అబద్ధం చేసేసి బతికేస్తుంది. కప్పకు ఉన్నటువంటి లక్షణం. నీళ్లు రాగానే మళ్ళీ కప్ప బతికేస్తుంది, సావు బొంకు చేసి. అందుకే కుప్పలుగా నీరు వచ్చిన తెప్పలుగా నీరు వచ్చిన కప్పలు 10,000 కదా రాసి ఉంది. నీరు వచ్చినప్పుడు కప్పలు అప్పటి వరకు చచ్చినట్టు పడి ఉంటాయి. చచ్చినట్టు అంటే చాలా చచ్చిపోయినట్టే, నీటితో మళ్ళీ వాడికి జీవం వస్తుంది అని దేవతలు మీకు గమనించారు. ఎందుకంటే మీరు మాకు చెప్పారు కదా, అది కప్ప చరిత్ర. ఎలుగు సెలగవరం మీరు చక్కగా అరుస్తారు అని చెప్పేసి వరం ఇచ్చి వార్య తేజ చెప్తున్నాడు. ఇంకా సువర్ణదాన మహిమ వచనం. ఈ విధంబున విభుదులు మునులు అమ్మండూకంబు మరువక ఉడిపి మరియును అంటే ఆ దివిజులు అంటే దేవతలు మునులు కూడా ఆ మండూకం అంటే కప్పని మరువక అంటే దుఃఖాన్ని పడకుండా దాన్ని కొంచెం ఓదార్చారు. నాకు రుచి తెలియదండి, నీవే రుచి తెలిస్తే తెలిసేది, ఏదో తిను, మీకు మీరు చచ్చినా చావరు మళ్ళీ నీ దగ్గర బతు, మేము వరం ఇచ్చాగా అని పాపం ఓదార్చి అందబల్లి అనలుని అన్వేషింపగా వనగజ మొక్కండు ఇలా రాధా ఉన్నాడు. సరేనా, నేను మళ్ళీ వచ్చాడు, విప్పలకు వచ్చేసాడు. మళ్ళీ అగ్నిదేవుడిని వీళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు. వనగజము అంటే వనములో తిరిగే ఒక గజం ఉంది. ఒక్కడు రావి వలను చతురితం కనుగీటి అవేం చేశాయి, ఈ గజానికి అడిగారు, యారా నాన్న ఈయన ఎక్కడున్నాడు రా అన్నాడు. ఈ అగ్నిదేవుడితో వచ్చే ప్రమాదం. ఆ కప్పకి ఏం చెప్పాడు, నీకు రుచి పచ్చి లేకుండా అన్నాడు. మళ్ళీ ఇది చెప్పిస్తే అని ఏం చేసింది, అది ఏం చేసింది, ఇట్లా కన్నుతో సైగ చేసింది. కనుగీటి చూప అంటే ఒక నోటితో చెప్పకుండా కనుసైగతో, కనుగీటు అంటే కనుసైగతో చెప్పింది. నోరు అనేటప్పటికీ వనస్పతి అంటే అగ్నిదేవుడు. వనస్పతి చేరజనగా వారణి అలుక కోపం అంతే, తగ్గని కోపం వచ్చేసింది అగ్నిదేవుడు. నన్ను ప్రశాంతంగా ఉండనివరేరా వీళ్ళు వేసి వారణి అలుకలు కోపంతో. ఇప్పుడు ఈ కోపం ఎవరి మీద వెళ్ళింది, ఆ వనగజం మీదకి ఈయన కోపం. వనస్పతి అంటే ఇక్కడ చెట్టు ఇచ్చాడు. వనస్పతి అంటే చెట్టు, పువ్వులు లేకుండా కాయలు కాసే చెట్టును వనస్పతి చెట్టు. అగ్నిదేవుడు వనగజమే కదమ్మా. అగ్నిదేవుడు గజంబులకు జిహ్వ తిరగంబడ శపించు. ఏమే మీరు కనుగు చూపుతారా, కాబట్టి మీ నాలిక, మన నాలిక ఇలా ఉంటుంది, ఒక దాని నాలికే పాపం ఇట్లా తిరగబడి ఉంటుంది. ఇలా ఉండదు దాని నాలిక, గజం నాలిక ఇలా తిరగబడి ఉంటుంది. అందుకని అది ఏం చేయాలి పాపం, అది ఇటు రాదు, ఇట్లా స్ట్రైట్ రాదు దానికి గజాన్ని. అందుకని అది నవల లేదు, నువ్వు నవిలే పదాలు పడిపోయింది అది లేదు, అది మింగేస్తుంది. ఏదైనా సరే మింగేస్తుంది, మింగేస్తుంది. అలా ఏది నువ్వు ఏదైనా పెట్టు మింగుతుంది.
జిహ్వ తిరగబడ జీవ తిరుగుబడ శపించచ్చు సెమీగర్భ నివాసి అయ్యే. శమి ఈయన ఇక్కడి నుంచి చెప్పి వనస్పతి చూశారు అక్కడి నుంచి చెప్పి ఈయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? సెమీగర్భ. శమి అంటే జమ్మి చెట్టుకి వెళ్ళాడు. చూడండి, ఇవన్నీ అగ్ని వృక్షములు. శమి సమయ అని చెప్పారు. తర్వాత అది మొదలుగా అగ్నికి సెమీ గర్భంబునందు ఉత్పత్తి కలిగి. అప్పటి నుంచి మనం ఇప్పుడు ఎప్పుడైనా యజ్ఞం చేయాలనుకోండి, మనం మందం చేస్తాం, అగ్ని మంత్రాలు చదువుతూ చేస్తుంది చూసారా, అది సెమీ వృక్షం. ఆ కొమ్మల్ని కనుక నువ్వు బాగా రాపిడి చేసావు అనుకోండి, అగ్ని పుడుతుంది. అందులో సెమీ గర్భంలో ఉన్నాడు. ఆ దివిజులను తాపసులను గజంబులు ప్రతీప జిహ్వంబులయ్యును సర్వరసజ్ఞానంబు కలిగి మాననీయంబులకు వరంబులు చేసి రాజితంబులు అగునట్లుగా అనుగ్రహించి అగ్గజంబు విషాదంబు మాంచి. మీకు నేను చెప్తే నా బతికిలా అయిపోయింది అన్నట్టు వెళ్ళి అప్పుడు మునులు వెళ్ళి, అమ్మ నువ్వేం కంగారు, నీ నాలుగు ఇలా తిరగబడి ఉన్నప్పటికీ నీకు అన్ని రుచులు తెలుస్తాయి. నువ్వు తిను, నీకు రుచులు తెలుస్తాయి. కారము, పులుపు, ఉప్పు అన్ని రుచులు నీకు తెలుస్తాయి. నువ్వు ఏది తిన్నా జీర్ణమైంది, నువ్వు నవలాల్సిన అవసరమే లేదు అని చెప్పి ఆ గజము కొన్ని ఉన్నాడు విషాదం, అయ్యో ఇలా అయిపోయింది అన్న విషాదాన్ని పోగొట్టి వీళ్ళు మళ్ళీ అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎంతమంది కోపం ఉంచిందో చూసారా? వాయుడు వీళ్ళు చూస్తుంటే వీళ్ళు పాపం చెప్పినవాడు మధ్యలో ఉంటాడు. అంత ఒక్క సుఖంబు, ఒక సుఖం అంటే చిలుకొచ్చు. ఏమాయి అగ్నిదేవుడు ఎక్కడికి వెళ్ళాడే అంటే సుఖము చెప్పింది, చిలుకు చెప్పింది. సెమీ గర్భమును ఉనికి ఎరిగి అందరూ క్రందుకొని కడు వేగంబున పదవి కొనదు వేగంగా వెళ్ళి ఆ సెమీ గర్భం చుట్టూ వచ్చేసి ఎవరు ఈ మునులు దేవతలు అందరూ కూడా నిదుర చెడుటకు కోపించి ఆయన వెళ్ళి పడుకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి అగ్నిదేవా అగ్ని మోదం మృణామే అగ్ని, వీళ్ళు మళ్ళీ నా నిద్ర చెడగొట్టారా, ఈసారి ఎవర్రా మీకు చెప్పారు? అప్పుడు నిద్ర పోగొట్టేవాడు చెడగొట్టకూడదు, కొంతసేపు ఆగాలి. అయితే మరి వీళ్ళు ఆగే పరిస్థితుల్లో లేరు వీళ్ళు, ఎందుకని వాడు అక్కడ తారకుడు చంపుతున్నాడు. వీళ్ళ పరిస్థితి కూడా అలా ఉంది. కాబట్టి మరీ అవసరమైతేనే మనం నిద్రాభంగం చేయాలి. ఆట వెళ్ళది జిహ్వ మరల పడగా చిరుకలు అగ్ని శపించే. మీరు కూడా మీ నాలుకలు కూడా మరల పడగా తిరగబడిపోతాయి. వీళ్ళందరికీ ఎందుకో ఈయన జిహ్వ మీద ఉన్నాడు. ఎందుకంటే అంటే ఇప్పుడు తలకిందులు అయిపోతుంది, దానికి ఇట్లా తల్లకిందులు అయిపోతుంది అని చిలుకలు చెప్పిస్తే సురలు చెవులకించునట్టి పరుకులు వాని కొసగి చిలుక ఆనందింపచేసి ఆ కృశాసనం అంటే అగ్నిదేవుడు. అమ్మ నువ్వేం కంగారు, నీకు అలా నాలుగు ఇలా తలకిందులైన అక్కడి చిలక పలుకులు అంటారమ్మా నువ్వు మాట్లాడుకుంటే, రామ 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 అని. కాబట్టి చిలక పలుకులు అంటారు. నీవు చాలా చక్కటిగా ముద్దుగా మృదు మధురంగా నువ్వు మాట్లాడే శక్తి. అందుకే మాట్లాడే శక్తి వాడికి ఒక చిలుకే ఉంది, ఇంకే దేనికి లేదు. నేను నెమ్మదిగా నేర్పాలే కానీ మాట్లాడుతున్నా, అది సరే చాలా నెమ్మదిగా నేర్పాలి. అది రామ చిలుక అంటారు ఆయన. మీకేం పర్వాలేదు, దాన్ని చిలుకని దాన్ని కూడా ఆనందింపజేసి
మళ్ళీ ఆ కృషి ఆసనం అగ్నిదేవుని వెతకడానికి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి వచ్చాను. అతడు వారిని ఆలోకించి నీ వచ్చిన కార్యం ఏమి అని అడిగిన. అప్పుడు అడిగాడు, అసలు ఏమిటే మీరు పాతాళంలో నన్ను ఉండనివ్వలేదు, రావి వృక్షంలో ఉండనివ్వలేదు, శమీ గర్భంలో ఉండనివ్వలేదు, మళ్ళీ మీరు వచ్చారు, ఏమిటి అసలు మీరు వచ్చిన కారణం ఏమి అని అగ్నిదేవుడు అడిగితే వారు తారక దైత్య చేయు బాధలు ఎరింగించి వాడేమి ఉపాయంబునం తెగటారు అత్తెరుంగు కాబాదింపు వాడేం ఉపాయంబున తెగటారు అత్తెరంగు ఉపాయం అయినా తారకుడు మమ్మల్ని ఎన్ని బాధలు పెడుతున్నాడో తెలుసా. సూర్యుడు వచ్చాడు, నన్ను ఉదయించనివాడు. చంద్రుడు వచ్చాడు, నన్ను అస్తమించనివాడు. ఎప్పుడు వెన్నెలే కావాలంటాడు. నేను ఎంతసేపు ఉన్నాయినా అక్కడ గాలి, నేను ఎక్కువ వీయకూడదు, తక్కువ వీయకూడదు. ఇలా అందరినీ బాధ పెడుతున్నాడు. దేవేంద్రుడు నన్ను ఉండేట్లేదురా బాబు. అందరూ బాధలు పెట్టి మునులు మమ్మల్ని తపస్సు చేసుకునేట్లేదు ఆయన. ఇవన్నీ బాధలు చెప్పి ఏ విధం చేస్తే అతను తెగటాడుతుంటే చనిపోతాడు. ఆ విషయం మీరు దయచేసి నాకు చెప్పండి అగ్నిదేవా అని అందరూ ఆ అగ్నిదేవుని ప్రార్థన చేశారు. నిన్ను ప్రార్థింపవచ్చు. నువ్వు అతను ఏం చేసి అతను తెగటాడుతాడో ఆ ఉపాయం నువ్వు మాకు మమ్మల్ని చెప్పవలసిందిగా నిన్ను ప్రార్థించడానికి నువ్వు వచ్చావు, నీ నిద్రాభంగం చేయడానికి కాదు అన్నా. మాకుం కుశలము కోరుము, మా సౌభాగ్యం, మా శుభాన్ని కోరుకోవయ్యా. నీకు మేలది, నీకు కూడా మంచిది అది. ఇవ్విధంబు నీదు మహిమ ఈ లోకంబులెల్లను మనముల చేసుకొని కీర్తించినట్లు చేయము. కాబట్టి నువ్వు మా కుశలాన్ని నువ్వు కోరుకో, అంటే మా సౌఖ్యాన్ని, మా క్షేమాన్ని నువ్వు కోరుకో. అది నీకు కూడా క్షేమకరం. ఆ విధంగా చేయడం వల్ల నీ కీర్తి 3 జగాల్లోనూ శాశ్వతంగాను సుస్థిరంగాను ఉండిపోతున్నాడు. ఇవాళ పొద్దునే ఎందుకో గుర్తొచ్చారు ఒక ఆయన మహానుభావుడు. ఆయన 32 వయసులోనే మంచి కవి. ఆయన చల్లబెళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యుడు. ఆయనకి ఎలా వచ్చిందో ఈ చలి జ్వరం వచ్చేసింది. ఆయన అప్పుడు అగ్నిదేవుడిని ప్రార్థించాడు. చలి తట్టుకోలేకపోయాడు. నాలో అగ్నిని ప్రవేశపెట్టు, నాలో అగ్ని మీద 30 పద్యాలు రాశాడు. ఇది చావబోతు అనమాట. నువ్వు కనుక నాలో, ఎందుకంటే చలి తట్టుకోలేకపోతున్నాడు, ఉరిగిపోతున్నాడు. నాలో అగ్ని, నాలో వేడిని నువ్వు తీసుకొస్తే నీ కీర్తిని నేను నా పద్యాల ద్వారా ఎలా చేస్తానో తెలుసా అంటూ రాశాడే. అని ఇవాళ పొద్దునే గుర్తొచ్చాడు. ఎందుకు ఆయన గురించిన కథ ఒకటి చెప్పాను మీకు, ఇది గుర్తున్నారు. ఆయన దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు. ఆయన కులం చెప్పడం నాకు ఇష్టం లేక నేను చెప్పట్లేదు. నాకు పురాణాలు, ఇతిహాసాలు కొంచెం నేర్చుకోవాలి. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు ఆయన అవతారం చూశాడు పైనుంచి కింద వరకు. నేర్చుకునేవాడి పద్ధతి ఇదేనా అనుకుని, నేను కాదు కానీ మా శిష్యుడు నడుకోవాలన్నాడు. ఏది ఇప్పుడు నేను చెప్పాను, ఆయన పేరు గుర్తురావట్ల పొద్దు నుంచి నాకు. మా గుడివాడలో ఉండేవాడు. అయితే ఇది ఏంటంటే మా నాన్నగారు వాళ్ళప్పుడు నేను విన్నాను, అప్పుడు నోట్ చేసుకోలేదు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. చూసారా, పెద్దవాళ్ళు ఉండగా నోట్ చేసుకోవాలి. అందుకే మీకు చెప్తున్నాను, గురువు నేను ఉండగా నోట్ చేసుకోవాలి. అంతేగాని నేను ఉన్నప్పుడు మీరు ఏదో పిచ్చి విషయాలు మాట్లాడిన తర్వాత ఈ కాస్త ఊపిరాగిపోయింది రాదు. అప్పుడు మీరు ఏ తీరుగనను దయచూచదవో అనుకుంటూ పాటలు పాడాలి. సార్ మాకు అసలు అవసరం రాదు సార్, మాకు అసలు ఆ జ్ఞానం తెలుసుకోవాలనే జ్ఞానమే లేదు, దరిద్రం అయిపోయింది. సరే ఈయన వెళ్ళేటప్పటికి గురువు గారు పంపించాడు, అందుకని తీసుకురాలన్నాడు. వాడి దురదృష్టానికో వీడి అదృష్టానికో ఏం జరిగింది, ఇలా తీశాడు. చదువులు అయితానన్నాడు. వాడు
ఏమిటి సిగ్గుపడతాయని చదువు అక్కడ ఏముందో చదువు అంటాడు. ఏంటి సార్ పురాణాల్లో కూడా ఇటువంటి మాటలు రాస్తారా? పురాణాల్లో నువ్వు సిగ్గుపడేంతటి మాటలు రాశారా? నాకు తెలియదురా తిక్కన గారు, నన్నయ్య గారు, నువ్వు సిగ్గుపడేట్టు రాశారా? ఏం రాశారు? ఏది రా అంది. అందులో శిశిర ఋతు వర్ణన అని ఉంది. ఏముందిరా సార్ వాళ్ళు రాసింది అయితే మీరు ఆ నోటితో పలుకుతారేంటి సార్? ఋతు ఏమిట్రా నీ అనుమానం ఏమిటి? ఏం చేస్తాను సార్? అలా నీకు చదివేది అలా వీడికి ఏం తెలుసు అది అన్నమాట. కాబట్టి నిన్ను త్రిజగముల్లోనూ ఈ మాట అనేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. 3 లోకాల్లో నీకు ఎందుకు ఆయన పొద్దు నుంచి గుర్తొస్తున్నారా? అది తర్వాత 8:28 అమ్మో ఎప్పుడు ఆపేయాలి మహాదేవ్ తొందరగా. నాకు 8:30కి వస్తాను. నువ్వు ఇందాక నుంచి ఏం చేసావు మరి ఆపాలి? దీపం దర్శయామి ధూపదీపానంతరం మీరందరూ నాకు మొగుళ్ళే. ధూపదీపానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఓం భోర్భువస్వః సర్వచైతన్య రూపాంతరం ఆద్యాం విజయంతి బుద్ధిం యాన ప్రచోదయాత్. సర్వచైతన్య రూపాంతరం ఆద్యాం విజయంతి బుద్ధిం యాన ప్రచోదయాత్. శ్రీకృష్ణ పరమాత్మ సహస్ర భార్య అష్టపట్టవశి పుత్ర ఓం ప్రాణాయ శోభనాయ సౌమ్యానాయ శోధానాయ సౌసమానాయ స్వాహం బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య పానీ సమర్పయామి. స్వ ప్రక్షాళన పాదో ప్రక్షాళన తాంబూలం సమర్పయామి. తాంబూల చరణాంతరం దాజన మంగళ మహానీరాజన దీపం. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదయన లోకేశ్వర దేవదాని బ్రాహ్మణ గోగణాతిహరణ నిర్వాణ సంధాయక ఆనంద మంగళ కర్పూర నీరాజన దీపం దర్శయామి. నీరాజనానందరం సుధాజమన్యం సమర్పయామి. నమస్కరోమి. హర నమో పార్వతీపతయే హర హర మహాదేవ హర. హారికి నందగోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి గోపనితంబిని మనోహారికి దుష్ట సంపద పహారికి ఘోషకుటి భయోభృతారికి బాలక గ్రహ మహాసుర దుర్వనిత స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోపురం సమస్తాసు భవంతు. మాం సకుటుంబం సస్య పరిపాలయంతు సర్వే జనా. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యా తొందరగా. మహాదేవ 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 మహాదేవ. కేక్యూ మహాదేవ గురుగారు. మహాదేవ 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 రాంప్రసాద్ గారు. మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురు. నమస్కారం. అమ్మా అక్కయ్య గారు. మహాదేవ 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 మౌద్గల్య. నిన్న బల్లాయిని రాలేదు అయ్యా. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవాళ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్పారు. మహాదేవ. అదే అదే కరెక్ట్. మహాదేవ మహాదేవ అయ్యా మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. నిన్న జూ పార్క్ కి వెళ్ళాము. ఓయ్ అమ్మాయిని తీసుకుని
నేను ఎక్కడన్నా కనిపించానా? అక్కడ ఒక మీరు కనిపించకుండా ఎలా ఉంటారు? వై అక్కడ ఒక అడవి జాతి ఆవుని చూడడం జరిగింది. ఎంట్రన్స్ లోనే ఉన్నాను నేను. లోపల చాలా చాలా కష్టపడాల్సి వచ్చింది అక్కడ దాకా వెళ్ళడానికి. మహాదేవ. అడవి జాతి ఆవు అనమాట. మా అడవి జాతికి చెందిన ఆవు. ఆ, మనం ఎక్కడ చూడం బయట అసలు ఆవుని. ఓహో మహాదేవ. దర్శనం అయింది. మహాదేవ మహాదేవ మహాదేవ. ఎవరు ఎవరు? అయ్యా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను జయలక్ష్మి గారి అమ్మాయి పెళ్లికి వెళ్తున్నాను రేపు ట్రైన్. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురు 21వ తారీఖు అక్కడ వెళ్ళి 22కి ఇక్కడ వస్తున్నాను సార్. 22 నుంచి ఉంటుంది. 22 ఏ వారం కింద చూసుకుని ఫ్రైడే. కాబట్టి సోమ, మంగళ, బుధ, గురువు 4 రోజులు ఉండదు. మహాదేవ 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 మహాదేవ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఈ కథలో బాగుంది గురుగారు. అగ్ని అలా దాగి ఉందని చెప్పడానికి జమ్మి చెట్టు, రావి చెట్టులో, తర్వాత ఈ అగ్ని నాలుకకి ఏదో సంబంధంగా ఉన్నట్టుంది. ఇది వాక్కుతో వాక్కు. నాలుగు సంబంధం. అందుకే ఆయన జీవ తర్వాత బయాలజీలో ఉంటుంది. ఈ కప్ప చలికి తట్టుకోక, ఎండకు తట్టుకోక అది దాగి ఉంటుంది బర్రోస్లలో. ఎస్టివేషన్, హైబర్నేషన్ అంటారు. అది కూడా ఉంది ఇందులో మహాభారతంలో. అది మహాదేవ గురుగారు. మహాదేవ మహాదేవ మహాదేవ.